చిట్టి కథ నిజమైన శక్తి ఉంటే ఏదైనా సాధ్యం. కథ ఒకప్పుడు అరణ్యంలో చిట్టి అనే ఒక ముద్దు మార్గం మంకీ ఉండేది. పగలు చిట్టి తన సరదాగా అరణ్యంలోని పశుపక్షులకు ఆటలు ఆడిస్తూ అందరినీ నవ్విస్తూ క్షణం గడిపేది. అరణ్యంలోని ఇతర జంతువులు కూడా చిట్టి ఆటలు చూస్తూ ఆనందంగా ఉండేవి, ఎందుకంటే అది అతని సహజమైన ప్రవర్తన. కానీ రాత్రి వచ్చాక చిట్టి అంతా భిన్నంగా మారేది. ఆయన అరణ్యంలోని ఎత్తైన చెట్టుపై కూర్చొని చంద్రుడిని చూశాడు. రాత్రిపూట అతను చాలా ఆలోచనలు చేసేవాడు, తన జీవితాన్ని, తన లక్ష్యాన్ని, తన స్థానాన్ని గురించి. అతనికి ఎప్పుడూ సాధారణ మంకీగా ఉండటం కంటే ఎంతో గొప్పదిగా మారాలని అభిలాష ఉండేది. ఒక రోజు అరణ్యరాజు, సింహరాజు ని కష్టమైన పరిస్థితి ఎదురైంది. అరణ్యంలో ఒక పెద్ద పులి ప్రవేశించింది. అన్ని జంతువులు భయపడిపోయాయి, ఎవ్వరూ ఏం చేయాలో తెలియక గందరగోళంగా అయ్యాయి. అప్పుడు చిట్టి అడిగాడు, మనం ఈ పులిని ఎలా సమాధానపరచగలం? అతని మాటలు మిగతా జంతువులకు ఆశ ఇచ్చాయి. చిట్టి తన తెలివితో పులిని మభ్యపెట్టి అరణ్యంలోని ఇతర జంతువులను దాన్ని బందీ చేయడానికి సహాయం చేయమని సూచించాడు. ఈ విధంగా చిట్టి తన తెలివిని ఉపయోగించి అరణ్యాన్ని రక్షించాడు. అప్పటి నుంచి జంతువులు చిట్టిని జ్ఞానవంతుడు, నిజమైన నాయకుడిగా చూశారు. పగలు సరదాగా మార్గం ఆడే చిట్టి రాత్రి మాత్రం గొప్ప ఆలోచనశక్తిగల, సమాజాన్ని నడిపించగల నాయకుడిగా మారిపోయాడు. అతను బయటకు కనిపించేవి కావచ్చు కాని అతని లోపల ఉన్న గొప్పతనం అతని చర్యల ద్వారా వెలుగులోకి వచ్చింది. నైతికం, స్వీయ శక్తి మరియు నిజమైన గొప్పతనం మన్నించే విధానంలో ఉంటుంది, కనిపించే లక్షణాలలో కాదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకెవైనా ఇష్టమైన కథలు కావాలంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నన్ను ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి. ధన్యవాదాలు. మీ అభిమానం మా శక్తి.